గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. నేను రవి. ముందుగా హెడ్లైన్స్. ఇవాల్టితో ముగియనున్న జూబ్లీహిల్స్ ప్రచారం సాయంత్రం 5 గంటల వరకు విస్తృతంగా నేతల క్యాంపెయిన్. ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు? బీఆర్ఎస్ నేతలపై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తథ్యం. సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్టేషన్లో ఉన్నారని కిషన్ రెడ్డి విమర్శ. తన వైఫల్యాన్ని స్వయంగా రేవంత్ రెడ్డి ఒప్పుకున్నారు. రేవంత్ మానసిక స్థితిపై అనుమానం కలుగుతోందన్న హరీష్ రావు. గోపీనాథ్ ఆస్తులపై కేటీఆర్ రేవంత్ రెడ్డి కన్ను పడింది. ఆస్తులు కాజేయాలని కుట్ర చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపణ. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కట్టడం కాదు, ఇల్లు కూలగట్టడం. ఈ ఎలక్షన్ కారు బుల్డోజర్ల మధ్య యుద్ధమన్న కేటీఆర్. మాగంటి గోపీనాథ్ మృతిపై విచారణ చేయండి. రాజదుర్గం పిఎస్లో మాగంటి తల్లి కుమారుడు ఫిర్యాదు. ఇవాళ నుంచి జూబ్లీహిల్స్లో మద్యం షాపులపై ఆంక్షలు. ఉత్తర్వులు జారీ చేసిన హైదరాబాద్ సిపి సజ్జనార్. ఒకేసారి 7 పరిశ్రమలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన. త్వరలో కుప్పంకి మరో 8 పరిశ్రమలు రానున్నట్లు వెల్లడి. పింఛన్ల పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనాల్సిందే. చెక్కుల పంపిణీలో పాల్గొనని 48 మందికి నోటీసులు ఇవ్వాలని ఆదేశం. కళ్యాణదుర్గంలో భక్త కనకదాస్ కాంస్య విగ్రహం ఆవిష్కరణ. జీవితాంతం అనంతపురం నేలకు రుణపడి ఉంటారన్న మంత్రి లోకేష్. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. మంత్రి లోకేష్ పై మాజీ మంత్రి అంబటి ఫైర్. చిత్తూరులో ఎర్రచందనం గోదామును పరిశీలించిన పవన్ కళ్యాణ్. స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతామని డిప్యూటీ సీఎం హెచ్చరిక. ముగిసిన మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు విచారణ. 7 గంటల పాటు కాశీబుగ్గ పిఎస్లో ప్రశ్నించిన పోలీసులు. కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదంటున్న వైసీపీ నేత విడతల రజని. ఆఫ్రికాలో పర్యటిస్తున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 11న అంగోలా, బోట్స్వానాకు వెళ్లే అవకాశం. పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు డేట్ ఫిక్స్. డిసెంబర్ 1 నుంచి 19 వరకు పార్లమెంట్ మీట్స్. మునిగిపోయేందుకు ఇప్పటి నుంచే ప్రాక్టీస్. రాహుల్ చేపల వేటపై ప్రధాని మోదీ సెటైర్. పేపర్లో చిన్నారులకు ఆఫ్టర్నూన్ లంచ్. మధ్యప్రదేశ్లో ఘటన హృదయం ముక్కలైందన్న రాహుల్ గాంధీ. బీజేపీ తిప్పి పంపిన చొరబాటుదారులు 3% లేరు. తాము 88,000 మందిని వెనక్కి పంపించామన్న దిగ్విజయ్ సింగ్. వందే భారత్ రైలు ప్రారంభోత్సవంలో ఆర్ఎస్ఎస్ గీతం. తీవ్రంగా ఖండించిన కేరళ సీఎం విజయన్. డీఎంకేను ఓడించేందుకు ఎస్ఐఆర్ వ్యూహాలు. బీజేపీపై తీవ్ర విమర్శలు చేసిన తమిళనాడు సీఎం స్టాలిన్. ప్రధాని మోదీ గొప్ప వ్యక్తి అంటూ ట్రంప్ ప్రశంసలు. త్వరలో భారత్ టూర్కి వస్తానంటూ అమెరికా అధ్యక్షుడు. పాక్ సైనిక శక్తులే శాంతి చర్చలను దెబ్బతీస్తున్నాయి. పాకిస్తాన్ సర్కార్పై ఆఫ్ఘన్ తాలిబాన్ ప్రభుత్వం ఆరోపణ.
వెలుగుబంట్ల దాడులపై జపాన్ సర్కార్ కీలక నిర్ణయం. సైనిక బృందాలతో స్పెషల్ ఆపరేషన్ చేపట్టిన జపాన్.